సమాచారం కోసం సెర్చ్ చేయడానికి నేను నా వాయిస్ని ఎలా ఉపయోగించగలను? ఇంటర్నెట్లో చాలా సమాచారం ఉంటుంది. కోట్లాది వీడియోస్, పిక్చర్స్, పాటలు మరియు రచనలు. మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న ఉన్నట్లయితే, సమాచారం కావాలనుకున్నప్పుడు లేదా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు గూగుల్ అసిస్టెంట్ అనేదాన్ని ఉపయోగించి త్వరగా మరియు సులభంగా సెర్చ్ చేయవచ్చు. మీరు టైప్ చేయవలసిన అవసరం లేదు. మీరు ఏమి కనుగొనాలనుకుంటున్నారో చెప్పడానికి మీరు మీ వాయిస్ని ఉపయోగించవచ్చు. ఆపై మీరు వెతుకుతున్న దానికి సంబంధించిన సమాచారాన్ని గూగుల్ అసిస్టెంట్ మీకు చూపిస్తుంది. మీరు అన్ని రకాల విషయాల కోసం సెర్చ్ చేయవచ్చు. ఉదాహరణకి, మీకు టైలరింగ్ నేర్పించే వీడియోలు లేదా వివిధ రకాల వస్తువుల్ని ఎలా అమ్మగలరు లేదా పూలదండలు వంటి విభిన్న వస్తువుల్ని ఎలా తయారు చేయాలని చెబుతాయి. ఊరగాయని తయారు చేయడానికి నాకు కొత్త మార్గాన్ని బోధించే వీడియోని కనుగొనడానికి నేను ఇటీవల వాయిస్ సెర్చ్ని ఉపయోగించాను. మా అత్తగారు ప్రయత్నించినప్పుడు ఆమె, అబ్బా, నువ్వే దీన్ని తయారు చేశావా అని నమ్మలేకపోయారు. ఇప్పుడు నేను మార్కెట్ నుండి ఊరగాయ కొనవలసిన అవసరం లేదు. నేనే స్వయంగా తయారు చేయడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు. నేను దీన్ని ఎలా చేశానో మీకు చూపిస్తాను. తద్వారా మీరు దీన్ని మీరే ప్రయత్నించవచ్చు లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ప్రయత్నించవచ్చు. ముందుగా నేను నా ఫోన్ని తీసుకుని తర్వాత నేను నా ఫోన్ దిగువన ఉన్న పెద్ద బటన్ని నొక్కి పట్టుకుంటాను. గూగుల్ అసిస్టెంట్ అని పిలువబడేది ఓపెన్ అవుతుంది. గూగుల్ అసిస్టెంట్ని ఓపెన్ చేయడానికి మీరు వేర్వేరు ఫోన్స్లో వేర్వేరు విధంగా ఉపయోగించాల్సి రావచ్చు. కొన్ని ఫోన్స్లో మీరు కీప్యాడ్ మధ్యలో ఉన్న ఈ బటన్ని ప్రెస్ చేయవలసి ఉంటుంది. బటన్ పైన మీరు మైక్ అని పిలువబడే ఒక ఐకాన్ని చూస్తారు. ఈ మైక్ ఐకాన్ని గుర్తుంచుకోండి. మీరు దీన్ని ఇంటర్నెట్లో వివిధ ప్రదేశాలలో చూస్తారు. మీరు దాన్ని ప్రెస్ చేసినప్పుడు మీరు టైప్ చేయడానికి బదులుగా మీ వాయిస్ని ఉపయోగించవచ్చు. లేదా మీరు మధ్య బటన్ని ప్రెస్ చేసి ఆపై 3 సర్కిల్స్తో ఇలా కనిపించేదాన్ని కనుగొనడానికి అన్ని సింబల్స్ని చూడండి. దాన్ని ప్రెస్ చేయండి మరియు గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు అదే మైక్ కనిపిస్తుంది. నేను మైక్ వద్దకు వచ్చి తర్వాత నేను ఏమి చూడాలనుకుంటున్నానో చెబుతున్నప్పుడు దాన్ని ప్రెస్ చేసి దాన్ని ఒక వేలుతో నొక్కి పట్టుకుంటాను. ఉదాహరణకి, పికిల్స్ని ఎలా తయారు చేయాలి అనే దానిపైన వీడియోస్. నేను వీడియోస్ని మాత్రమే చూడాలనుకుంటున్నాను కాబట్టి వీడియో అనే పదాన్ని జోడించడం ముఖ్యం. మీరు వెతుకుతున్న దాన్ని వివరించడానికి అత్యంత ముఖ్యమైన పదాలు ఏమిటో ఆలోచించండి. అయితే ఇక్కడ తప్పు ఒప్పు అనేది ఏమీ లేదు. మీకు బాగా నచ్చిన వాటిని కనుగొనడానికి వివిధ పదాలు మరియు కాంబినేషన్స్ని ప్రయత్నించండి. దీనికి కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉండవచ్చు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. ప్రతి పదాన్ని వీలైనంత గట్టిగా మరియు స్పష్టంగా చెప్పండి. నాకు ఏమి కావాలి అని నేను అడిగిన తర్వాత గూగుల్ అసిస్టెంట్ అది కనుగొన్న అన్ని విభిన్న వీడియోస్కి నన్ను తీసుకువెళ్తుంది. ఇంటర్నెట్ చాలా వీడియోస్తో నిండి ఉంది కాబట్టి నేను చాలా ఆప్షన్స్ని చూస్తున్నాను. నాకు చాలా ఆసక్తికరంగా కనిపించే వీడియోపై ప్రెస్ చేస్తాను. నాకు నచ్చకపోతే నేను ఎప్పుడైనా వెనక్కి వెళ్లి మరొకదాన్ని ప్రయత్నించగలను. నేను ఎడమవైపుకు సూచించే బాణాన్ని నొక్కడం ద్వారా దీన్ని చేస్తాను. నిజానికి చాలా మంచివి ఉన్నాయి. నేను కొన్ని విభిన్న వీడియోస్ని ప్రయత్నించాలనుకుంటున్నాను. అప్పుడు నేను వీడియోని చూడడానికి త్రిభుజాకారంలా కనిపించే బటన్ని ప్రెస్ చేస్తాను. వీడియోని ఆపడానికి 2 లైన్లలా కనిపించే బటన్ని ప్రెస్ చేస్తాను. దీనికి కొంచెం ప్రాక్టీస్ అవసరం, కానీ మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అది అంత సులభమవుతుంది. మరియు గుర్తుంచుకోండి, మీరు అనేక విషయాల కోసం వాయిస్ సెర్చ్ని ఉపయోగించవచ్చు. దీన్ని మీరే ప్రయత్నించవచ్చు లేదా మీ స్నేహితులతో ప్రయత్నించండి. వీక్షించినందుకు ధన్యవాదములు మరియు ప్రాక్టీస్ చేస్తూ ఆనందించండి.